అందరికీ నమస్కారం అండి. ఏంటి ఈడు ఇక్కడ ఎలా ఉన్నాడు అంటున్నారా? ఉండవలసి వచ్చింది. నాకు మన ప్రీతమ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన, వారు పెట్టిన పథకాలు, ప్రతి పేదవాడికి కడుపు నింపే పథకాలు, ప్రతి పేదవాడు కష్టపడకుండా వాడి ఇంటికి వెళ్ళి తలుపు తట్టి వాళ్ళ కాళ్ళ దగ్గరికి వచ్చే పథకాలు చూసి నాకు అభిమానం పెరిగింది. వైఎస్ఆర్సీపీ మీద చాలా ప్రేమ పెరిగింది. ఎందుకనంటే ఈ ప్రపంచంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు ఉన్న వాళ్ళకి ఏదో రిజర్వేషన్లు ఉన్నాయి. అలా కాకుండా మన ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అన్ని కులాల్లోనూ ఉన్నటువంటి పేదవాళ్ళకి ఈ పథకాలన్నీ అందుతున్నాయి. అందరూ క్షేమంగా ఉన్నారు. రెండోది ఏంటంటే మనం అది చేశారు కాదు, ఇది చేశారు కాదు అంటున్నారు. కానీ మన ముఖ్యమంత్రి ఏం చేశాడంటే ఆయన ముందు కుటుంబంలో ఉన్న వాళ్ళందరికీ, తల్లి తండ్రికి, అన్నదమ్ములకి, అందరికీ, భార్య బిడ్డలకి కడుపు నిండా అన్నం పెట్టడం మొదలుపెట్టాడు ముందు. అందుచేత ఈ పథకాల వల్ల చాలామంది ఏంటంటే అప్పు చేశాడు, గిప్పు చేశాడు. మరి చాలామంది అప్పులు చేసి ఆ డబ్బులు తినేశారు. కానీ ఈయన ప్రజలకు పెడుతున్నాడు. అటువంటి ముఖ్యమంత్రిని మనం ఆ పథకాలన్నీ అనుభవించి అటువంటి ముఖ్యమంత్రిని మళ్ళీ మనం తెచ్చుకోలేదనుకోండి, మనకి చాలా పాపం చుట్టుకుంటుంది. ఎందుకంటే మనం చాలా బాధల్లో పడిపోవాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఒక కాన్స్టిట్యున్సీ ఉందనుకోండి, ఒక ఎంపీ సునీల్ అనే వ్యక్తి ఎంపీగా నిలబడ్డాడు. ఎందుకు నిలబడ్డాడు అంటే 3 సార్లు నిలబడ్డాడు ఆయన. కానీ 4గోసారి కూడా ఆయనే నిలబడ్డాడు. 3 సార్లు ఆయన గెలవకపోయినా మళ్ళీ 4గోసారి ఎక్కడో ఎక్కడ నెగ్గితే అక్కడికి వెళ్ళాలి అనేటువంటి ఆలోచన లేకుండా నా కాన్స్టిట్యున్సీలో నా ప్రజలకి నేను సేవ చేయాలి అనే దృక్పథంతో ఆయన ఎక్కడికి వెళ్ళకుండా మళ్ళీ ఇక్కడే నిలబడి అతని పదవి కోసం కానీ లేకపోతే అదేదో వస్తుందనే ఇది కాదు, మానవతా దృక్పథంతో మనస్సుతో 10 మందికి సేవ చేయాలి, పేదవాళ్ళకి సేవ చేయాలి, నా 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 యొక్క రాష్ట్రం అభివృద్ధి చెందాలి, అలాగే నా జిల్లా అభివృద్ధి చెందాలి, నా కాన్స్టిట్యున్సీ అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఆయన ఏది లెక్క చేయకుండా కష్టం అనే దాన్ని ఎవరికి నా ప్రజలకి కలగకుండా ఉండడం కోసమని ఆయన మళ్ళీ ఇక్కడ నిలబడి, ఏమండి అదే ఇది చెప్తాను కదా, నిలబడి కేంద్రంలో కూడా ఒక స్థానాన్ని కల్పించుకొని మనకు కావలసినటువంటి నిధులు తీసుకొచ్చి మన ఈ కాన్స్టిట్యున్సీ బాగుపడటం కోసం ఆయన సేవ చేయడానికి వచ్చాడు. కాబట్టి అటువంటి మహానుభావుణ్ణి మనం ఖచ్చితంగా ఫ్యాన్ గుర్తుకే ఓటేసి గెలిపించుకోవాలి. అలాగే కన్నబాబు గారు ఇంతవరకు ఎమ్మెల్యేగా చేసి, మినిస్టర్గా చేసి, మరి ఆయన యొక్క సేవలు మనం అందుకున్నాం. మన మన ముఖ్యమంత్రి గారు పెట్టిన పథకాలన్నీ ప్రతి వాళ్ళకి చేరుతున్నాయా లేదా? ఎవరికైనా ఏదైనా కష్టం వస్తే ఇమ్మీడియట్గా కన్నబాబు గారు, అతను మానవతా దృక్పథంతో మనసున్న మనిషి, మంచి మనిషి, వెంటనే వాలిపోయి ఆ కష్టాన్ని కడదీర్చేటువంటి మహానుభావుడు కన్నబాబు గారు. సో మరి ఆయనకి ఓటేయలేదనుకోండి, మనం అంటే మనకి మనం పాపాత్ములు అవుతాం మనం. ఎందుకనంటే సాయం అందించుకున్న తర్వాత ఆ సాయాన్ని మర్చిపోకూడదు. అంటే ఎందరో మంది మాయ మాటలు చెప్తారు, అదంటారు ఇదంటారు, లేకపోతే ఈ కన్నబాబు అది చేశాడు ఇది చేశాడు అంటారు. వద్దు, మీకు తెలుసు కదా, మీరు పథకాలు అనుభవించారా లేదా? అనుభవించినప్పుడు మన పేదవాడు కష్టాలు, ఇప్పుడు చూడండి, ఏ ముఖ్యమంత్రికి రాని ఆలోచన మన జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చి వాలంటీర్స్ అనే సిస్టాన్ని పెట్టి ప్రజలు కష్టపడకుండా ఒక ఆఫీసుకి వెళ్ళి తిరగకుండా, సమస్యలు పడిపోకుండా, వాళ్ళ ఆరోగ్యం చెడిపోకుండా, ఎంతోమంది ఆఫీసుల చుట్టూ తిరిగి రేషన్ కోసం కానీ ఒక సర్టిఫికేట్ కోసం కానీ తిరిగి అలసిపోయి సొమ్మసిల్లిపోయి ప్రాణాలు కూడా కోల్పోయిన పరిస్థితులు ఉన్నాయి. అవి లేకుండా ఇంటికే తలుపు తట్టి మీ పెన్షన్లు కానీ, అమ్మఒడి కానీ, ఇవన్నీ ఎందుకు చేస్తారంటే మన కోసం, మన క్షేమం కోసం చేస్తారు. కాబట్టి వాళ్ళని వదులుకోవడానికి మనం ఎలా మనసు వస్తే తప్పదు కదా. అందుకే కంపల్సరీగా ఫ్యాన్ గుర్తుకు ఓటేసి కన్నబాబు గారిని గెలిపించాలి. రెండోది చంద్రశేఖర్ రెడ్డి గారు, ఆయన ఏంటంటే ఒక మాట అన్నాడంటే మళ్ళీ అసలు ఆ మాట తప్పడు. ఆయన ఎంత ఇదున్నా సరే ఈ పని చేయాలి, ప్రజలకి ఇది సేవ చేయాలి, లేకపోతే నా కాన్స్టిట్యున్సీకి ఇది చేయాలంటే అది ఖచ్చితంగా చేసి తీరుతాడు. అటువంటి ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి గారు, ఆయన కూడా మనం గెలిపించుకోవాలి కదా.
తర్వాత అండి నేను ఇంకో మాట చెప్తున్నాను. ఇక్కడ ఈ పథకాలు వచ్చి ఇది చేస్తున్నారు, లేకపోతే సోమరిపోతులు చేస్తున్నారు అని అంటున్నారు. మరి అటువంటిప్పుడు మరి ఇంకోళ్ళు కూడా పథకాలు ఇస్తాం మేము అంటున్నారు. అదే పథకాలు ఇస్తున్నారు. మరి అది సోమరిపోతుతనం కాదా? అలా కాదు. కష్టపడిన వాళ్ళకి, ఆకలైన వాడికి అన్నం పెడతాడు ఈయన. ఎంతమంది ఎన్ని ఎన్ని వేల మంది ఇది చేస్తారు. అంతేకాకుండా మరి కోవిడ్ వచ్చినప్పుడు మన ఇంట్లో ఎవరికైనా పోతే మనమే వెళ్ళకపోయాం. కానీ వాలంటీర్స్ వచ్చి ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళకి ఫుడ్ పెట్టి, మాత్రలు ఇచ్చి, మందులు ఇచ్చి అందరికీ సేవ చేశారు. ఇప్పుడు వాలంటీర్స్ని కొంతమంది తీసేశారు. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు వాళ్ళు ఎండలో వెళ్ళలేక, ఎండ ఎంత ఉందండి, ఎంత దారుణంగా ఉంది. ఆఫీసులకి తిరిగి సొమ్మసిల్లిపోతున్నారు. చాలామంది ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. కనుక మనం ఇటువంటి మంచి ప్రభుత్వాన్ని, ఇటువంటి మంచి నాయకుల్ని మనం వదులుకుంటే మనం ఉన్నది పోయింది, ఉంచుకున్నది పోయినట్టు అయిపోతుంది. కనుక దయచేసి మీకు అందరికీ చేతులు జోడించి నమస్కరించి చెప్తాను. ఖచ్చితంగా మీరు ఫ్యాన్ గుర్తుకు ఓటేసి మనకి ఎమ్మెల్యేకి ఒక ఓటు, ఎంపీకి ఒక ఓటు, ఈ సునీల్ గారికి, కన్నబాబు గారికి, చంద్రశేఖర్ రెడ్డి గారికి ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించి, ఏమంటే గెలిపించారు, వస్తారు. మళ్ళీ మన ముఖ్యమంత్రి జగనే వస్తాడు. మనకి ఈ పథకాలన్నీ ఉంటాయి. మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. అంతేకాకుండా మన పిల్లలు చూసారా, ప్రతి గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం పెట్టారు. ఇప్పుడు 5వ తరగతి చదివేవాడితో మనం ఇంగ్లీష్ మాట్లాడలేం, ఎందుకంటే నేను తెలుగు మీడియం మా చిన్నప్పుడు. కనుక అంటే వాళ్ళ భవిష్యత్తు మనం దృష్టిలో పెట్టుకోవాలి. పిల్లల భవిష్యత్తు మనం దృష్టిలో పెట్టుకోవాలి. మాయ మాటలు నమ్మి దృష్టిలో పెట్టి వెళ్ళామనుకోండి మనకే నష్టం. ఏమండి మీరు అంటారు సునీల్ గారికి ఓటు ఎందుకు వేయాలి ఎంపీ గారు అని అంటారు కదా. ఆయన మన తూర్పుగోదావరి జిల్లాలో 400 గ్రామాలు ఆయన దత్తత తీసుకుని వాటికి ఒక్కొక్క గ్రామానికి ₹1,00,00,000 చొప్పున తెలుసుకున్నాడు. ఖర్చు పెడుతున్నాడు ఆయన. మరి అటువంటి వాడిని వదులుకున్నాం అనుకోండి, మరి మన పిల్లల భవిష్యత్తు ఏమవుద్ది? ఎంతోమందికి ఉద్యోగాలు వస్తాయి. ఎన్నో కంపెనీలు ఆయన స్థాపించి వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇస్తాడు. అంతేకాకుండా ఇంకో విషయం చెప్పనండి, 400 గ్రామాలు దత్తత తీసుకోవడం అంటే ఇతను ఏదో కథలు చెప్తున్నాడు, లేకపోతే మాటలు చెప్తున్నాడు కాదు, ఇతను చేతలు చేస్తాడు. సునీల్ గారు చేతలు చేస్తాడు. అందుకని నేను హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చాను అంటే నాది కాకినాడ, నేను ఎక్కడే పుట్టాను, ఎక్కడే పెరిగాను, ఎక్కడే చదువుకున్నాను. కాబట్టి నాకు ఎవరెవరు ఏంటో నాకు బాగా తెలుసు. ఇతను మాట ఇచ్చి తప్పే మనిషి కాదు, మడం తిప్పే మనిషి కాదు. మన సీఎం జగన్మోహన్ రెడ్డి లాగా సునీల్ గారు చాలా మంచి మానవత్వం ఉన్నటువంటి మంచి మనిషి. అంతేకాకుండా అండి మీరు అంటారు ఎన్నో కంపెనీలు రాలేదు, అవి రాలేదని అనుకున్న అపోహపడుతున్నారు. కంపెనీలు కంపల్సరీగా వస్తాయి, బోల్డని కంపెనీలు వస్తాయి. సునీల్ గారు సామాన్య మానవుడు కాదు. వాళ్ళు ప్రభుత్వం ఇవ్వకపోయినా ఆయనే స్వయంగా కంపెనీలు పెట్టి ఎంతోమందికి జీవనోపాధిని, కుర్రోళ్ళందరికీ, యువతకి అందరికీ ఉద్యోగాలు లభిస్తాయి. ఖచ్చితంగా లభిస్తే దానికి నేను హామీ ఇస్తాను. అంతేకాకుండా ఇంకొక విషయం మాట్లాడతాను. ఏంటంటే చిత్ర పరిశ్రమ ఓన్లీ తెలంగాణకి సంబంధించిందే కదా, ఆంధ్రాకి కూడా సంబంధించింది. అయితే కొన్ని సినిమాలు ఇక్కడికి కూడా రావాలి. మన ఆంధ్రాలో మీ యువత ఎంత బ్రహ్మాండమైన ఆర్టిస్టులు ఉన్నారు, రచయితలు ఉన్నారు, డైరెక్టర్లు ఉన్నారు, టెక్నీషియన్స్ ఉన్నారు, బోల్డ్ మంది ఉన్నారు. మీరందరూ కూడా ఆర్టిస్టులు. అదే నా కోరిక. నేను ఈ ప్రాంతం నుంచి వచ్చాను కాబట్టి నాకు అదే కోరిక. మీరందరూ కూడా మీ యువతలో ఎవరు వచ్చారంటే ఆ సినిమా యాక్టర్ని చూడటం అలా కాదు, మిమ్మల్ని కూడా సినిమా యాక్టర్గా గుర్తించి 10 మంది చూసే రోజులు వస్తున్నాయి. అది సునీల్ గారు నేను కలిసి చేస్తాం. ఎందుకంటే సునీల్ గారు అవును అన్నాడంటే ఇక నేను నా అన్ని పనులు మానేసి చూస్తాను నేను. అందుకని దయచేసి మీరు యువత ముఖ్యంగా మీరేంటంటే ఒక్కొక్కటి ముందు ఒక ప్రణాళిక వేసుకుంటారు. ఒక ముఖ్యమంత్రి కానీ, ఒక ఎమ్మెల్యే కానీ, ఒక ఎంపీ కానీ ఎవరైనా ప్రణాళిక ఏం చేసుకుంటారంటే ముందు మన ఇంట్లో ఉన్న వాళ్ళకి ఆకలి బాధలు తీర్చాలి ముందు. ఆ తర్వాత మనం బట్టలు, ఆ తర్వాత ఉండడానికి ఇల్లు. అలాగే ఎంతమందికి ఇల్లు ఏర్పాటు చేశారు? పేదవాళ్ళందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చి మళ్ళీ అవి కట్టుకోవడానికి మళ్ళీ లోన్లు ఇచ్చి ఎంత ఇది చేస్తారు. కనుక సునీల్ గారు మనం ఏమైనా సరే గట్టిగా అడిగి తీసుకోవచ్చు. దానికి నేను సాక్షి. ఏదైనా ఉంటే నన్ను అడగండి. థ్యాంక్ యూ. ఏంటంటే నేను 10 మందికి సహాయం చేసే వ్యక్తిని. అలాగే మనం ఏంటంటే పలానా అతనికి ఓటేయమని చెప్పి పర్సనల్గా మనం విమర్శించడం అవసరం లేదు. మేము విమర్శాత్మకంగా నేను మాట్లాడడం, విమర్శించవలసిన పని లేదు. ఎందుకంటే మనం సీఎం చేసిన మంచి పనులు ఏంటి అవి చెప్పుకుంటే చాలు. ఎందుకంటే ప్రజలు అనుభవించారు కదా, మీరు అనుభవించారు కాబట్టి ఇది చేసుకోండి. మనం ఎన్నో తరాలుగా చూస్తున్నాం, అన్ని రాజకీయ నాయకులను చూస్తున్నాం, ఎంతోమంది ముఖ్యమంత్రులను చూసాం, ఎంతోమంది ఎమ్మెల్యేలను చూసాం. కానీ ఈసారి
మీరు ఈ 5 సంవత్సరాలు ఎంత బాగా మనం పరిపాలించారు ఆయన. మన కష్టాలను ఎంత బాగా తీర్చాడు. కోవిడ్ టైంలో ఎలాగయింది, పిల్లలకి ఎలా ఉంది, ఓల్డ్ ఏజ్ పెన్షన్లు ఎలాగున్నాయి, ఎప్పటికప్పుడు నెలకి వచ్చేటప్పటికి మనకి జీతాలు ఎలాగొచ్చినాయి, ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇవి చెప్పుకుంటే చాలు, మన ముఖ్యమంత్రి ఇవి చెప్పుకుంటే చాలు. మనం విమర్శించి వాడు ఇలాగా ఈడు ఇలాగని చెప్పుకోవాల్సిన పని లేదు. సో థ్యాంక్ యూ అండి.